వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయాలలో సహజమే. భౌతిక దాడులకు దిగడం మంచి పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మాజీ శాసన సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని సూలూరుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై సుమారు 200 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లి ఆయన ఇంటిని ధ్వంసం చేసి ఆయన తల్లిని భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. 7వ తారీఖున రాత్రి జరిగిందో ఆ సంఘటనకు సంబంధించి అంటే రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఒక పేరెన్నికన్నటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి, సీనియర్ నాయకులు ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇంటి మీద రౌడీ మూకలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ గూండాలు, ఇది కార్యకర్తలు కూడా చేసి ఉంటారు నాకు తెలుసు. కార్యకర్తలు కూడా అనమే తెలుగుదేశం పార్టీలో ఉన్న గూండాలు, ఈ గూండాలందరూ కలిసి ఇంచుమించు 200 పైచిలకు ఇంటికెళ్ళి దాడి చేయి. దీన్ని పూర్తిగా నేనైతే ఖండిస్తా ఉన్నా. మరి ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా ఖండిస్తారని అనుకోండి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కారణం ఏంటంటే నెల్లూరు జిల్లా అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. రౌడిజం ఉండదు నెల్లూరు జిల్లాలో. రాజకీయాలు చేస్తారు. నేను హైదరాబాద్లో ఎంప్లాయీగా ఉన్నప్పుడు కూడా వినున్నా నెల్లూరు వారి రాజకీయం ఒక ప్రత్యేకమైనదిగా. ఎందుకంటే నెల్లూరులో నేదురుమల్లి కుటుంబం కావచ్చు, నల్లపురెడ్డి కుటుంబం కావచ్చు, ఆనం కుటుంబం కావచ్చు, మేకపాటి కుటుంబం కావచ్చు, ఈ పెద్ద కుటుంబాలందరూ కూడా రాజకీయాలు చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మరి వివిధ పార్టీలో ఉన్నప్పుడు విమర్శలు చేసుకోవడం సహజం. విమర్శలు చేసుకుంటారు. ఆ విమర్శలకి ప్రతి విమర్శలు కూడా చేస్తారు. కొన్ని ఘాటైన విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఘాటైన విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విమర్శలు చేసుకున్నప్పటికీ కక్షపూర్తి రాజకీయాలు ఎప్పుడు కూడా చేసేవాళ్ళు కాదు. ఎవరో ఒక నాయకుడు చెప్తున్నారు, పేర్లు వద్దు, వాళ్ళు చాలా సీరియస్గా విమర్శలు చేస్తున్నారు. మరి పెళ్లి కాడుకో లేదంటే ఇంకొక కార్యక్రమం కనబడితే ఏమన్నా బాగున్నారా నమస్కారం పెట్టుకొని కుశల పలుకులు పలుక్కుంటూ క్షేమక్షేమాలు కనుక్కుంటూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళండి. అది చూసాం హైదరాబాద్లో కూడా. నెల్లూరు వాళ్ళు మీరు చాలా మాట్లాడుతుంటారు, ఎలక్షన్లో విపరీతంగా మాట్లాడతారు, తిట్టుకుంటారు, పట్టుకుంటారు, వాళ్ళంటే ఇల్లు పడుతుంటారు, ఇల్లు అంటే వాళ్ళు పడుతుంటారు. మళ్ళీ చూస్తేమో హోటల్ కాడికి వచ్చినప్పుడు, ఫంక్షన్ కాడికి వచ్చినప్పుడు, పెళ్లి కాడికి వచ్చినప్పుడు ఏం బావా ఏమన్నా అని చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి అనేవాళ్ళు. నేను ఎంప్లాయీ కూడా నాతో కూడా చెప్పేవాళ్ళు, మీ నెల్లూరు రాజకీయం డిఫరెంట్ అయ్యా, మీ వాళ్ళు తిట్టుకుంటారు, మళ్ళీ ఒకటి అయిపోతుంటారు ఉదయానికి. నిజమే, రాజకీయంగా చూడాలి. రాజకీయ విమర్శ చేసుకోవాల్సిందే.